గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసప్రోక్త వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద యుద్ధకాండలు, బాల అయోధ్య అరణ్య ఇంకా బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండే మర్చిపోయాం. ఇప్పుడు సుందరకాండ చదివి సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 29 సర్గలు పూర్తి చేసాం. ఈ రోజున 30వ సర్గ ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం గపీసమక్షంతారం వందే లంకా భయంకరము సదా నింబవృక్షస్య మూలాధివాసా శుభాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जिते महेन्द्रे अतिपते रावणस्य सुतेन वै प्रजापतिं पुरस्कृत्य यैर्लंकां सुरास्तदा. దేవేంద్రుడు ఇంద్రజిత్తు చేత జయింపబడిన తర్వాత దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి తీసుకొని లంకకు వెళ్ళారు. తత్ర రావణమాసాద్య పుత్రభ్రాతృభిరావృతం అబ్రవీద్ గగనే తిష్టన్ సామపూర్వం ప్రజాపతి. వాళ్ళందరూ కూడాను ఆకాశంలో నిలిచి, బ్రహ్మను ముందుంచుకొని ఆకాశంలో నిలిచి సామపూర్వం ప్రజాపతి ఆ తమ్ముళ్లతో కలిసి, పుత్రులతో కలిసి ఉన్న రావణాసురుడు దగ్గరికి వెళ్ళారు. కానీ ఆకాశంలోనే నిలిచి ఉన్నారు. నిలిచి సామపూర్వకంగా ఇలా చెప్పారు. ఎవరు? బ్రహ్మగారు చెప్తున్నారు. ప్రజాపతి వత్స రావణ తుష్టోస్మి పుత్రస్య తవ సంయుగే అహోస్య విక్రమౌదార్యం తవ తుల్యోధికోపి వా. రావణ, నీ పుత్రుడి పరాక్రమాన్ని యుద్ధంలో చూచి చాలా సంతోషించానయ్యా. ఎంత ఆశ్చర్యకరమైన పరాక్రమం అది! నీతో సమానుడు, అసలు నీకన్నా గొప్పవాడు అనిపించిందయ్యా నాకు నీ కొడుకు. జితం హి భవతా సర్వం త్రైలోక్యం స్వేన తేజస కృత ప్రతిజ్ఞ సఫలా ప్రీతోస్మి ససుతస్య తే. నీ తేజస్సుతో నువ్వు ముల్లోకాలు జయించావు. నీ ప్రతిజ్ఞను పూర్తి చేసుకున్నావు. నీ విషయంలోనూ నీ కుమారుడి విషయంలోనూ కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను. బ్రహ్మ చెప్తున్నాడు రావణాసురుడితో. అయంచ పుత్రో అతిబలస్తవ రావణ వీర్యవాన్ జగతీంద్రజితిత్యేవ పరిఖ్యాతో భవిష్యతి. రావణ, అతి బలవంతుడు వీర్యవంతుడు అయిన నీ కుమారుడున్నాడే, ఇక నుంచి లోకంలో ఇంద్రజిత్తు అని పేరు పిలువబడతాడు సుమా. బలవాన్ దుర్జయశ్చైవ భవిష్యచ్చేవ రాక్షస యన్ సమాశ్రిత్యతే రాజన్ స్థాపితా స్త్రిదశ వశ. ఇక ముందు ఎవరి సహాయం చేత నువ్వు దేవతలందరితోటి గెలిచావో అతడు లోకంలో ఎవ్వరికి కూడా జయింపశక్యం కాడు. నీ కొడుకు తన్ముచ్యతాం మహాబాహు మహేంద్ర పాకశాసన కించాస్య మోక్షణార్థాయ ప్రయచ్చంతు దివోకోసా. నా మాట విని మహేంద్రుడిని విడిచిపెట్టవయ్యా. ఇతరిని విడిచిపెట్టినందుకు దేవతలు ఏమి ఇవ్వాలో నీకు చెప్పు, అది కూడా. అథా బ్రవీన్ మహాతేజ ఇంద్రజిత్ సమితంజేయ అమరత్వమహం దేవ వృణేయజ్యేషముచ్యతే. అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, దేవా, ఇతన్ని కనుక విడిచిపెట్టాలంటే
నాకు మరణం లేకుండా వరమివ్వవయ్యా అన్నాడు. చతుష్పదాంఖ్యచరాణామన్యేషాం వా మహోజసాం వృక్షగుల్మక్షుఫలతా తృణోఫలమహీభృతాం సర్వేపి జంతవోన్యోన్యం భేతవ్యే సతి బిభ్యతి అతోత్ర లోకే సర్వేషాం సర్వస్మాచ్చ భవేద్వయం. చతుష్పాద జంతువులలోనూ ఆకాశంలో చరించే వాటిలోనూ గొప్ప తేజస్సు గల ఇతరుల్లోనూ వృక్ష గుల్మక్షుపలతా తృణశిలా పర్వతాల్లోనూ అన్ని జంతువులు కూడా భయకారణం ఏర్పడినప్పుడు ఒకదానికొకటి భయపడుతూ ఉంటాయి. అందువల్ల ఈ లోకంలో అందరికీ అందరి వల్ల భయం ఉంటుంది ఎప్పుడు. తతో బ్రవీన్ మహాతేజా మేఘనాథం ప్రజాపతి నాస్తి సర్వామరత్వం ఈ కస్యచిత్ ప్రాణినో భువి. అప్పుడు గొప్ప మహాతేజస్సు గల బ్రహ్మదేవుడు మేఘనాథుడితో అన్నాడు, ఈ భూలోకంలో ఏ ప్రాణికి కూడా ఎన్నటికీ మరణం లేకపోవడం అనేది ఎప్పుడూ లేదయ్యా. పక్షిణశ్చతుష్పదో వా భూతానాం వా మహోజసాం శ్రుత్వా పితామహేలో నోక్తం ఇంద్రజిత్ ప్రభుణా వ్యయం అధా బ్రవీత్స తత్రస్థం మేఘనాథో మహాబల. పక్షులకు కానీ చతుష్పద జంతువులకు కానీ గొప్ప తేజస్సు గల ఇతర ప్రాణులకు కానీ అమరత్వం లేదయ్యా. అప్పుడు ఇంద్రుణ్ణి జయించిన మహాబలశాలైన మేఘనాథుడు బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలు విని అక్కడనే ఉన్న బ్రహ్మదేవుడితో అన్నాడు, శ్రూయతాం వా భవేత్ సిద్ధి శతక్రతు విమోక్షణే మమేశ్చ నిత్య సోహవ్యైర్ మంత్రై సంపూజ్య పావకం సంగ్రామం అవతర్తుంచ శత్రు నిర్జయకాంక్షిణ అశ్వయుక్తోరథో మహ్యం ఉత్తిష్టేత్తు విభావసో. ఇంద్రుణ్ణి విడవాలంటే నాకు ఏ సిద్ధి కావాలో, నాకు ఏది ఇష్టమో, శత్రుజయాన్ని కోరుతూ నిత్యము హవ్యాల చేత మంత్రాల చేత అగ్నిలో హోమం చేసి నేను యుద్ధంలో ప్రవేశించగానే నా కొరకై అగ్ని నుండి గుర్రాలతో కూడిన రథం బయటికి వచ్చుగాక. తత్సస్యామరతాశ్యాన్మే ఏషమే నిశ్చితోవర తస్మిన్యజ్య సమాప్తే చ జప్య హోమే విభావసౌ యజ్జేయం దేవ సంగ్రామే తదా మే స్వాద్వినాశనం. నేను ఆ రథంలో ఉన్నంత వరకు నాకు మరణం రాకూడదు. ఇదే నాకు ఇవ్వాల్సిన వరం. నువ్వు అగ్నిలో సమంత్రపూర్వకంగా నేను చేసే హోమం పూర్తి కాకుండా నేను యుద్ధం చేస్తే అప్పుడు నాకు వినాశనం కలగవచ్చు అని తన యొక్క మరణాన్ని తనే సూచించినట్టు అన్నమాట. అనుకోకుండా బ్రహ్మగారు సంకల్పిస్తాడు అంతే, వాడి నోట అలా వచ్చేటట్టుగా కదా. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.